ప్రపంచమంతా ఇప్పుడు ఒకే పేరు మారుమ్రోగుతుంది, జెఫ్రీ ఎస్టీన్. ఎక్కడ చూసినా ఎప్స్టీన్ ఫైల్స్ గురించే చర్చ. ఈ వ్యక్తి ఏం చేశాడు, అతడి చీకటి జీవితంలో దాగిన నిజాలేంటి అని తెలుసుకోవడానికి ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెరుగుతుంది. కానీ మీకు తెలుసా, జెఫ్రీ ఎస్టీన్ పై ఇప్పటికే ఒక షాకింగ్ డాక్యుమెంటరీ విడుదలైంది. ఇటీవలి విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కోట్ల పేజీల డాక్యుమెంట్స్, వేల ఫోటోలు, వీడియోలతో ఎప్స్టీన్ చేసిన నేరాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాల మధ్య అతడి జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ జెఫ్రీ ఎస్టీన్ ఫిల్తీ రిచ్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లో 9వ స్థానంలో నిలవడం విశేషం. ఈ డాక్యుమెంటరీ సిరీస్ 2020 మే 27న నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. అప్పుడు పెద్దగా చర్చకు రాకపోయినా ఇప్పుడు ఎస్టీన్ ఫైల్స్ బయటకు రావడంతో ఈ సిరీస్ పై మళ్లీ భారీగా ఆసక్తి నెలకొంది. ప్రముఖ రచయిత జేమ్స్ పాటర్సన్ రాసిన ఫిల్తీ రిచ్ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ మొత్తం 4 ఎపిసోడ్లలో ఉంది. ప్రతి ఎపిసోడ్ సుమారు 1 గంట నిడివి ఉంటుంది. డైరెక్టర్ గా లిసా బ్రాయన్ పనిచేశారు. ఈ సిరీస్ లో ఎలాంటి అనవసరపు డ్రామా లేకుండా బాధితుల వాంగ్మూలాల ఆధారంగా నిజాలను నేరుగా నిరూపించారు. మొదటి ఎపిసోడ్ నుంచే ఈ సిరీస్ షాక్ ఇస్తుంది. బాధిత యువతుల ప్రత్యక్ష వాంగ్మూలాలు, డబ్బు, పలుకుబడి ఉపయోగించి ఎప్స్టీన్ ఎలా చట్టాన్ని తప్పించుకున్నాడో, పోలీస్ వ్యవస్థలో జరిగిన లోపాలు, ప్రైవేట్ ఐలాండ్ వెనుక దాగి ఉన్న నిజాలు, 2019లో మళ్లీ అరెస్ట్ అయిన సంఘటనలు, ఇవన్నీ నిజ జీవిత వీడియోలు, పాత ఫుటేజ్, అధికారిక రికార్డుల ద్వారా చూపించారు. ఈ డాక్యుమెంటరీ ఎప్స్టీన్ కథ మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ ఎలా విఫలమైందనే ప్రశ్నకు కూడా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా బయటపడుతున్న కొత్త నిజాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ సిరీస్ ఒక బలమైన నేపథ్యాన్ని ఇస్తుంది. శక్తివంతులు ఎలా తప్పించుకున్నారు, న్యాయం ఎందుకు ఆలస్యమైందనే ప్రశ్నలకు ఇది సమాధానాల కోసం దారి చూపిస్తుంది. జెఫ్రీ ఎస్టీన్ ఫిల్తీ రిచ్ ఒక డాక్యుమెంటరీ మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక. డబ్బు, అధికారం ఉన్నప్పుడు న్యాయం ఎలా అణిచివేయబడుతుందో చూపించే నిజ జీవిత కథ. మీరు ఈ సిరీస్ చూసారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి డీప్ ఎక్స్ప్లెయినర్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.